నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వాణ్ణి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. గట్టిగా స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దామండి. మనలో ఏ చిన్న తప్పు కనపడినా, మనలో ఏ విధమైన పాపము కనపడినా, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఇష్టం లేనివి నీలో నాలో కనపడినప్పుడు దేవుడు తప్పక మనలను గద్దిస్తాడు. ఆయన గద్దిస్తాడు. ఆయన మనము భక్తి చేస్తున్నాము అంటే, మనము దేవుని సముఖానికి వస్తున్నామంటే, దేవుని మందిరానికి వస్తున్నామంటే, మనము చేతులెత్తి స్తుతించుట, కనులు మూసుకుని ప్రార్థన చేయుట, దేవుని వాక్యాన్ని భయభక్తుల్లో వింటు ద్వారా దేవుడు సంతోషించాలి, దేవుడు ఆనందించాలి. అంతేకాని నీ భక్తి చూస్తున్న దేవుడు సిగ్గుతో తలదించుకోకూడదు.